మందికి తెలియని విషయం ఏంటంటే ఐపీఎస్ కానీ ఐఏఎస్ అవ్వాలంటే బాగా డబ్బు గలెట్లు పుట్టాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఏదో సిటీలో ఉండాలి. ఇటువంటి అపోహలు ఉన్న మీకు అంటే చాలామందికి మీరు ఒక చిన్న కిరాణా షాపులో నాన్నగారు పనిచేస్తుంటే అందులోంచి మీరు ఈ స్థాయికి వచ్చారనేది చాలా ప్రౌడ్. అది ఆ కింద స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి మీ పడ్డ కష్టాలతో పాటు ఇటీవల నాగరికంలో జరిగిన 11 మర్డర్స్ చేసిన వాడిని ఆ లీడ్ ఎలాగొచ్చింది, ఆ లీడ్ వచ్చిన తర్వాత ఆ చైన్ ఎక్కడ తెగిపోకుండా పట్టుకోవడం, అది కన్వెన్షన్ వచ్చే విధంగా కూడా మీరు కృషి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. ఆ లీడ్ ఎక్కడ వచ్చిన తర్వాత దాన్ని ఎలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళారు, ఆ కేసులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ రాకముందు వరంగల్లో టాస్క్ ఫోర్స్లో పెద్దపల్లిలో చేసిన వర్క్స్, ఈ ప్రశ్నలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, ఒక కిరాణా షాప్లో పనిచేసిన కిరాణా షాపు నడుపుతున్న వ్యక్తి కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ రావడానికి పడ్డ కష్టం ఒకసారి. అందరికీ నమస్కారం. ఈ మీరు చెప్పారు ఆ విధంగా చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్లో కూడా ఇది అప్రిహెన్షన్ ఉంది కి లోకల్ లాంగ్వేజ్ మీడియంలో చదివి తర్వాత నార్మల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నార్మల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎట్లా యూపీఎస్సీ పరీక్షలో అప్రోచ్ చేయాలి అదే. సో నాకు కూడా అది డౌట్ ఉంది ఆ టైంలో. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత నేను ఒక ప్రైవేట్ కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీలో జాబ్ కూడా స్టార్ట్ చేశాను. సార్, మీరు మెకానికల్ ఇంజనీర్ కాకముందు మీరు అహ్మద్ నగర్ దగ్గర చిన్న విలేజ్ అని చెప్తున్నారు. నాన్నగారిది ఒక చిన్న కిరాణా షాప్. అక్కడ అంటే కిరాణా షాప్ నడుపుతున్న వ్యక్తికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు ఇంజనీరింగ్ వరకు ఎలాగొచ్చారు, మీరు మీ గోల్ ఎందుకు వచ్చిందండి ఆ సివిల్స్ సాధించాలని? ఈ నా 10th వరకు ఎడ్యుకేషన్ అన్ని మొత్తం లోకల్ మరాఠీ మీడియంలో కంప్లీట్ అయింది. అది విలేజ్ స్కూల్లో. అంతే. అహ్మద్ నగర్ విలేజ్. నా విలేజ్ పింపల్గావ్, అది అహ్మద్ నగర్ నుంచి 20 కిలోమీటర్. సో ఆ విలేజ్లో 10th వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. 10th తర్వాత నేను సైన్స్లో అడ్మిషన్ చేశాను. 11, 12 సైన్స్లో అహ్మద్ నగర్లో సిటీలో. సో అక్కడ ఆ టైంలో ఫీ చాలా తక్కువ ఉంది. అది డైరెక్ట్లీ నెంబర్ వచ్చింది కాబట్టి ఫీ తక్కువ ఉంది. ఈ 11, 12 తర్వాత నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ డిప్లొమాలో అడ్మిషన్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో. సో అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, అది కూడా ఫీ చాలా తక్కువ ఆ టైంలో. ఈ డిప్లొమా కంప్లీట్ చేసే తర్వాత నేను డైరెక్ట్లీ సెకండ్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నాను మెకానికల్ ఇంజనీరింగ్ గురించి పూణే కాలేజ్లో. సో ఆ టైంలో కాబట్టి కొంచెం స్కాలర్షిప్ దొరికింది, ఫైనాన్షియల్ సపోర్ట్, ఫాదర్ కొంచెం లోన్ తీసుకొని అన్ని మొత్తం అడ్జస్ట్ చేసి అది మేనేజ్ చేశాను. సో జాబ్ ఇంజనీరింగ్ కంప్లీట్ తర్వాత నా ఫస్ట్ టార్గెట్ అంటే కి జాబ్ దొరకాలి, జాబ్ చేసి నా మొత్తం ఎడ్యుకేషన్ తర్వాత నా లైఫ్ అన్ని మొత్తం సెటిల్ చేయాలి, అది నా ఉద్దేశం. సో దీనికోసం నేను జాబ్ జాయిన్ చేశాను ఒక ప్రైవేట్ కంపెనీలో. ఈ జాబ్ జాయిన్ తర్వాత 1.5 year తర్వాత నా మైండ్ అక్కడ 100% పూర్తిగా లేదు. అది కొంచెం వేరే చేయాలి, బిజినెస్ చేయాలి, లేదా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేయాలి, కొంచెం ఎగ్జామ్ చేయాలి. సో అప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ వరకు ఏం ఐడియా లేదు. నేను మ్యాక్సిమం అది మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లేదా ఆటోమొబైల్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆర్టీఓ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆ ఎగ్జామ్ గురించి నాకు అవగాహన ఉంది ఆ టైంలో. బట్ సడన్గా అది ఇంజనీరింగ్ తర్వాత నా ఒక ఫ్రెండ్, తర్వాత ఒక ఫాదర్ ఫ్రెండ్ కూడా చెప్పారు ఇది యూపీఎస్సీ లాగా ఎగ్జామ్ ఉంది, మీ సన్ అది కొంచెం కొడుకు మంచిగా ఉంటేదో అది ట్రై చేయాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. నా ఫ్యామిలీలో అన్ని మొత్తం అది షాప్ కీపర్, అన్ని మొత్తం చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ జాబ్లో ఇప్పటి వరకు ఎవరు లేదు నా ఫ్యామిలీ నుంచి. సో అది ఐడియా వచ్చిన తర్వాత నేను కూడా ఆలోచన చేశాను. బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ప్రాపర్గా లేదు. దీనికోసం ఫస్ట్ నేను ఢిల్లీలో మంచి క్లాసెస్ ఉన్నాయి, అది కోసం నేను ఢిల్లీలో వెళ్ళాను. ఈ ఒక క్లాస్ కూడా జాయిన్ చేశాను. క్లాస్ జాయిన్ చేసిన తర్వాత నా గుడ్ లక్ అంటే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ లాగా అక్కడ ఒక మైనారిటీ ఇన్స్టిట్యూట్ ఉంది, హమ్దర్ద్ స్టడీ సర్కిల్. సో హమ్దర్ద్ స్టడీ సర్కిల్లో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఓన్లీ 5,000 రూపీస్ మంత్లో రూమ్, అకామిడేషన్, ఫుడ్, క్లాసెస్, న్యూస్ పేపర్, ఇంటర్నెట్, ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా లక్ అంటే నా అడ్మిషన్ అక్కడ అయింది. సో 3 సంవత్సరం నేను ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. సో చాలా తక్కువ ఫీజులో నా ఎడ్యుకేషన్ ఈ అన్ని మొత్తం ప్రిపరేషన్ అయింది. సార్, మీరు